హాయ్ గైస్, నారాయణ పట్టు 2 శారీస్ తీసుకున్నాం. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఆ రెండు యూజ్ చేసి ఒక ఫ్రాక్ అండ్ ఒక లెహంగా కుట్టాం. చూడండి, ఫుల్గా చూపిస్తాను. ఫస్ట్ ఫ్రాక్ చూపిస్తాను. లెహంగా దాంట్లో మిగిలిన క్లాత్తోనే నేను ఫ్రాక్ తీసుకున్నాను. బాడీ వచ్చి గ్రీను, కింద వచ్చి రెడ్ కలర్ తీసుకున్నాను. మగ్గం డిజైన్ కూడా నేనే చేసుకున్నాను. ఫుల్గా సింపుల్గా చేసుకున్నాను. మగ్గం డిజైన్ ఎక్కువ పెట్టకుండా, ఖర్చు అది ఏమీ లేకుండా సింపుల్గా చేసుకున్నాను. హెవీ వర్క్ కాకుండా అక్కడక్కడ చిన్నగా బుడ్డీస్ కింద ఇచ్చాము. హ్యాండ్స్ వచ్చి చిన్న బొట్టు ఇచ్చాము పైన. మరీ సింపుల్గా ఎందుకు, ప్లెయిన్ ఎందుకని చెప్పి చిన్న బొట్టు ఇచ్చాము. హ్యాండ్స్ ఎదురు కూడా హ్యాంగిల్స్ ఇచ్చుకున్నాను. రెడ్ కలర్ ఫుల్ ప్లెయిన్గా కనిపిస్తుందని చెప్పి, సింపుల్గా కొంచెం హెవీగా కూడా ఉంటుందని చెప్పి ఎదురు కూడా హ్యాంగిల్స్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ కూడా హ్యాంగిల్స్ ఇచ్చాను. అది కూడా ఎదురు కూడా నడుము దగ్గర అటాచ్ చేశాను. అది బ్యాక్ సైడ్ వచ్చి నెక్ చిన్న హోల్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఫుల్గా ఒకసారి చూడండి. ఫుల్ ఫ్రాక్ మొత్తం చూడండి. తర్వాత మీకు లెహంగా చూపిస్తాను. ఫుల్ ఫ్రాక్ లూజ్ ఎంత వచ్చింది. హాఫ్ శారీకి వాణి తీయగా మిగిలిన దాంతో రెడ్ కలర్ అలా వచ్చింది ఫ్రాక్కి. ఇప్పుడు హాఫ్ శారీ చూపిస్తాను. ఫస్ట్ పరికిని చూపిస్తున్నాను. పరికిని వచ్చి గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే వస్తుంది. వాణి వచ్చి రెడ్ వస్తుంది. ఈ పరికినికి బ్లౌజ్కి తీయగా మిగిలిందే నేను ఫ్రాక్కి గ్రీన్ బాడీ కింద వేసుకున్నాను. దీనికి కూడా ఎదురు హ్యాంగిల్స్ ఇచ్చాము. దీనికైతే డిఫరెంట్గా మోడల్ ట్రై చేసాం. ఈ మోడల్ బాగుందని చెప్పి ఒకసారి చూడండి. హ్యాంగిల్స్ మీకు కావాలంటే కమెంట్ చేస్తే నేను హ్యాంగిల్స్ ఎలా కుట్టాలో నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. పరికిని వచ్చి అలా వచ్చింది. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది. దీనికి కూడా మగ్గం వర్క్ సింపుల్గానే చేసాం. ఎక్కువ హెవీగా చేయలేదు. మా సిస్టర్కి నాకు కాంబో డ్రెస్ కింద ఉంటుందని చెప్పి సింపుల్గానే చేసుకున్నాం. బట్ డిజైన్ అయితే వేరు. ఇది కూడా సింపుల్గానే చేసాం. దీనికి కూడా చిన్నగా బూటీస్ అనేవి ఇచ్చాం బ్లౌజ్కి. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చి ఇది హాఫ్ శారీ అని చెప్పి బొట్టు ఇచ్చాము. నారాయణ పొట్టు కదా, బాగా కనిపిస్తుంది అని చెప్పి బొట్టు ఇచ్చాము పెద్దగానే. ఫ్రాక్ అయితే చిన్న బొట్టు యాడ్ చేసాము. వెనకాల వచ్చి ఇలా ఇచ్చాము. ఇది కూడా సింపుల్గానే చేసాము వెనకాల. దీనికి కూడా వెనకాల చిన్నగా బుడ్డీస్ ఇచ్చాము. వెనకాల బాగా కనిపిస్తుంది అని చెప్పి కొంచెం వర్క్ ఎక్కువ చేసాము. హ్యాంగిల్స్ ఇచ్చాము. హ్యాంగిల్స్ కూడా మగ్గం వర్కే చేసాము. వాణి వచ్చి రెడ్ వచ్చింది. ఈ రెడ్లో మిగిలిందే ఫ్రాక్కి నేను కింద వాణి ఫ్రాక్ వేసాము. కింద రెడ్ కలర్. ఇవి 2 శారీస్, ఒకటి హాఫ్ శారీ, ఒకటి వచ్చి ఫ్రాక్ కుట్టాం. మొత్తం దీని కాస్ట్ ఒక 1500 అవ్వింది. అలా మొత్తం మగ్గం వర్క్ కాస్ట్, ఈ శారీ కాస్ట్, ఈ కుట్టింది అంతా చూసుకుంటే అలా 1500 అవ్వింది టోటల్గా. చీప్లో బెస్ట్ కాంబో డ్రెస్ అని చెప్పి మా సిస్టర్ నేను ఇద్దరం కలిపి తీసుకున్నాం అన్నయ్య మ్యారేజ్కి అని చెప్పి.